హలో అండి. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ ఒక వారం తర్వాత మీ ముందుకు రావడానికి లేటెస్ట్ వెహికల్ అండి. పెట్రోల్ వెహికల్‌తో మీ ముందుకొస్తున్నాం. ఐదుగురు సరిపడా కూర్చునే బండి సార్. 18 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చే బండి. హోండా ప్రొడక్ట్‌తో మీ ముందుకొస్తున్నానండి. ముందుగా నా ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ వెహికల్ కూడా నాకు ఛానల్‌లోనే వెళ్తుందనే నమ్మకంతో ఉన్నాను సార్. ప్లీజ్ సపోర్ట్ అని అడుగుతున్నాను సార్. ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాను సార్. ఈరోజు మీకు చెప్పబోయే వెహికల్ వచ్చేసరికి 23 మేక్ అండి. హోండా అమేజ్. ఈ వెహికల్ పెట్రోల్ వేరియంట్ అండి. 50,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్. ఆ వెహికల్ ఈరోజు మీకు చూపిస్తున్నాను సార్. చూద్దామండి. 2023 మేక్ హోండా అమేజ్. ఈ వెహికల్ వచ్చేసరికి 4 వేరియంట్లు ఉన్నాయండి. విఎక్స్, జెడ్ఎక్స్. ఈ 4 వేరియంట్‌లో విఎక్స్‌లో ఆటోమేటిక్ వస్తుంది. జెడ్ఎక్స్ అనే దాంట్లో కూడా ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ వెహికల్ వచ్చేసరికి విఎక్స్ అనే వేరియంట్ సార్. మాన్యువల్ ట్రాన్స్మిషన్. 2023 మోడల్ బండి అండి. 50,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఫస్ట్ నుంచి 23 నుంచి 25 వరకు ఇన్వాయిస్ ఓనర్ అండి. సేమ్ కంపెనీ టైర్ల మీదే ఉంది. ఇన్సూరెన్స్ కూడా కంపెనీ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ పాలసీ ఉంది సార్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే థర్డ్ పార్టీ రన్నింగ్‌లో ఉంది. ఈ థర్డ్ పార్టీ క్యాన్సిల్ చేసి ఫుల్ ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఉంది. ఈ వెహికల్ గురించి చెప్పాలంటే గనక సార్, ఐదుగురు ప్రయాణం చేసినా కంఫర్టబుల్‌గా ఉండే బండి. పర్ లీటర్‌కి 18 కిలోమీటర్లు వస్తున్న మైలేజ్ వస్తున్న బండి అని చెప్పుకోవచ్చండి. ఈ వెహికల్ మీరు ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి సార్, వెనక బంపర్ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే గనక నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఒరిజినల్ ఫ్రేమ్ అండి, ఒరిజినల్ డోర్స్, ఒరిజినల్ పార్ట్స్. ఆ వెహికల్ ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ వెహికల్ 50,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్. బటన్ మాత్రం 20% ఉంది సార్. ఈరోజు అయితే గనక మనం టైర్లు ఇమ్మీడియట్‌గా మార్చుకోని అవసరం లేదు సార్. ఇంకొక 10,000 కిలోమీటర్లు, 7,000 కిలోమీటర్లు తిరిగే అవకాశం ఉంది. ఆ కిలోమీటర్లు పూర్తయిన తర్వాత మనం దీన్ని మార్చుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసరికి కీలెస్ ఎంట్రీ సార్. ఈ బటన్ ప్రెస్ చేసినా చాలు వెహికల్ అయితే గనక ఆటోమేటిక్‌గా అన్‌లాక్ చేసుకునే అవకాశం ఉంది. మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మనకి డ్రైవర్ డోర్ దగ్గర నుంచి 2 కలర్ల కాంబినేషన్‌తో క్రీమ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్‌తో ఈ డోర్స్ గానీ, ఇంటీరియర్ గానీ డిజైన్ చేయబడింది సార్. డోర్‌లోనే మనకి 4 డోర్ల పవర్ విండోస్ ఇక్కడే వస్తుంది సార్. అన్‌లాక్ వస్తుంది సార్. అదేవిధంగా ఔట్ సైడ్ ఉన్న మిర్రర్ లెఫ్ట్ ఆర్ రైట్ మనం అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉందండి. ఆటోమేటిక్‌గా ఫోల్డబుల్ చేసుకునే మిర్రర్స్ బటన్ ఇక్కడ ఇచ్చారు. ఈ వెహికల్ వచ్చేసరికి పుష్ స్టార్ట్ బటన్ అండి. వెహికల్ మనం కీ పెట్టనవసరం లేదు సార్. జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు మనం ఇంజిన్ స్టార్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈ స్టీరింగ్ కూడా మనకి టిల్ట్ స్టీరింగ్ సార్. ఈ స్టీరింగ్‌లోనే క్రూజ్ కంట్రోల్ అనే ఆప్షన్ ఇచ్చారు. అలాగే ఈ ప్లేయర్ సంబంధించిన వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చారు. ఈ స్టీరింగ్‌లో వచ్చేసరికి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుందండి సేఫ్టీ ప్రకారంగా. రెండో ఎయిర్ బ్యాగ్ వచ్చేసరికి కో డ్రైవర్ సీట్ ఆపోజిట్‌లో వస్తుంది సార్. మీరు కిలోమీటర్స్ చూసుకున్నట్లయితే ఒక్కసారి చూడండి సార్. కిలోమీటర్లు 50,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. 50,470 కిలోమీటర్లు తిరిగింది సార్. వెహికల్ అయితే గనక పెట్రోల్ వెహికల్ అండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మీరు ఈ ట్రాన్స్మిషన్ చూడొచ్చు. మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇక్కడ వచ్చేసరికి ఈ ప్లేయర్ వచ్చేసరికి టచ్ ప్లేయర్ అండి. మన కంపెనీ నుంచే గనక ఈ ప్లేయర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్లేయర్‌లో ఆక్స్ పిన్ పెట్టుకోవచ్చు, యూఎస్బీ వాడుకోవచ్చు, అదేవిధంగా పెన్ డ్రైవ్ వాడుకోవచ్చు, ఎఫ్ఎం కూడా వస్తుందండి. ఈ ఏసీ కంట్రోల్స్ వచ్చేసరికి ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీ కంట్రోల్ సిస్టమ్ సార్. ఈ వెహికల్ సీట్ కవర్లు కూడా మీరు ఇప్పటి వరకు అయితే మనకు వేపించుకునే పని లేకుండానే సీట్ కవర్లు అనేది వెహికల్‌కి అమర్చబడి ఉంది సార్. అలాగే డ్రైవర్ సీట్ వచ్చేసరికి ఫ్రంట్ టు బ్యాక్ అడ్జస్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉంది సార్. రేర్ సీట్ చూసుకున్నట్లయితే మీకు 3 మెంబర్స్ కూడా కంఫర్ట్‌గా జర్నీ చేయొచ్చండి. చాలా లెగ్ స్పేస్ వస్తుందండి. హెడ్ స్పేస్ వస్తుంది. షోల్డర్ స్పేస్ వస్తుంది సార్. కంఫర్ట్‌గా జర్నీ చేయొచ్చు ఎంత దూరం అయినా సరే.
మీరు ఇంటీరియర్ చూడొచ్చండి. 2 కలర్స్ కాంబినేషన్‌తో బీజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్‌తో ఈ వెహికల్ ఇంటీరియర్ అనేది డిజైన్ చేయబడి ఉందండి. అదేవిధంగా ఈ వెహికల్స్ అయితే గనక ఈ టైర్లు వచ్చేసరికి అలాయ్ వీల్స్ వస్తాయి సార్ కంపెనీ నుంచే. ట్యూబ్‌లెస్ టైర్లండి. మనం రేర్ చూసుకున్నట్లయితే ఈ ఈ యొక్క ఆప్షన్ వచ్చేసరికి స్పాయిలర్ అంటారండి. అంటే ప్రతి కార్‌కి స్పాయిలర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అది కంపెనీ మ్యానుఫ్యాక్చరింగే. ఈ స్పాయిలర్ వల్ల ఉపయోగం ఏంటంటే, మనం హైవే ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురొచ్చే గాలికి వెహికల్ అనేది షేక్ అవ్వకుండా ఈ స్పాయిలర్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ గ్లాస్‌కొచ్చేసరికి డీఫోగర్ అంటారు సార్ ఈ లైన్స్. మంచు ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ డీఫోగర్ అనే స్విచ్ మనం ఆన్ చేసుకున్నట్లయితే ఈ గీతలు హీట్ అవుతాయి. ఈ అద్దానికి పట్టిన మంచు ఏదైతే ఉందో కరగటం స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఈ డీఫోగర్ అనేది ఇస్తారు. మీరు రేర్ చూసుకోవచ్చండి. హోండా అమేజ్ ఈ ఐవీటీ అంటే ఇది పెట్రోల్ ఇంజిన్ టెక్నాలజీ సార్. సార్ మీరు రేర్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 300 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన బూట్ అని చెప్పుకోవచ్చండి. ఇన్‌బిల్టే గనక మనకి స్టెపిన్ టైర్, జాకీ, వీల్ రెంచ్ ఇవన్నీ వస్తాయి సార్. ఒక ఒక అమెరికన్ సూట్ కేసు, మన ఇండియన్ సూట్ కేసు పట్టేంత స్పేస్ అనేది ఈ బూట్ స్పేస్‌లో ఉందని చెప్పుకోవచ్చు. వెహికల్ అయితే గనక ఏపీ 40 అంటే ఆంధ్ర పాసింగ్ వెహికలే సార్. వేరే స్టేట్ వెహికల్ అయితే కాదు. ఆంధ్ర వెహికలే. ఏపీ 40 అంటే మన కృష్ణా జిల్లా దగ్గరలో బండి సార్. మీరు ఇటువైపు బాడీ లైన్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ అయితే గనక ఎక్కడ డ్యామేజ్ అవ్వటం గానీ, పార్ట్‌లు మారటం గానీ, యాక్సిడెంట్ అవ్వడం గానీ ఏమీ లేదండి. ఒరిజినల్ ఫ్రేమ్, ఒరిజినల్ వెహికల్‌తో ఈరోజు మీ ముందుకు తీసుకొని చూపిస్తున్నాను. ఈ వెహికల్ సేల్ ప్రైస్ కూడా 6,90,000లో ఉంది సార్. కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. వెహికల్‌కి అయితే ఇమ్మీడియేట్‌గా వాంటింగ్ అయితే లేదు సార్. టైర్లు గానీ, ఇన్సూరెన్స్ కూడా లైవ్‌లోనే ఉంది థర్డ్ పార్టీ. ఓకేనా సార్. ఈ వెహికల్ అయితే 6,90,000 బడ్జెట్‌లో 2023 హోండా అమేజ్ సేల్ చెప్పడం జరుగుతుందండి. నా చుట్టుపక్కల ఎవరున్నా సరే ఒక్కసారి రండి సార్. ట్రైల్ వేయండి. మీకు నచ్చితే రేట్ బార్గెయిన్ చేయండి సార్. లిటిల్ బిట్ తగ్గే అవకాశం అయితే ఉంది. ఈ వెహికల్ కూడా ఫైనాన్స్ అయితే గనక పాత ఫైనాన్స్ ఉందండి చిన్న అమౌంటే. ఆ అమౌంట్ క్లియర్ చేసి మీకు న్యూ ఆర్‌సీతో మీకు ఇస్తాం సార్. మీకు ఫైనాన్స్ చేపించమన్నా మేము ఫైనాన్స్ చేపిస్తాం. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో 85 పైసా వడ్డీతో మీకు 5 సంవత్సరాల వరకు లోన్ చేపించే అవకాశం ఉంది ఈ వెహికల్‌కి. లక్షకి రూ. 2,500 ఈఎంఐతో నేను చేపించే అవకాశం నా దగ్గర ఉంది సార్. ఈ వెహికల్ మీరు ఒక్కసారి కంప్లీట్‌గా చూడండి సార్. ట్రైల్ వేయండి. వెహికల్ నచ్చిన తర్వాత మీరు నాతో మాట్లాడండి అని చెప్తున్నాను. 50,000 కిలోమీటర్లు తిరిగిందండి. పెట్రోల్ వెహికల్. 5 సీటర్ బండండి. ఏపీ వెహికల్. హోండా అమేజ్ వీఎక్స్ వేరియంట్ 1.2 లీటర్ ఇంజిన్ సార్. 2023 మేక్. వెహికల్ గురించి అది సార్. ఇంకేదన్నా డౌట్స్ ఉన్నట్లయితే గనక డిస్క్రిప్షన్‌లో నా నెంబర్ ఇస్తాను. మెసేజ్ గానీ, కాల్ గానీ చేయొచ్చు. ఈ వెహికల్ కూడా ఛానల్‌లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాను సార్. ప్లీజ్ సపోర్ట్ అని అడుగుతున్నాను. ఇప్పటివరకు నేను చేస్తున్న వర్క్స్ మీకు చెప్పాను సార్. మళ్ళీ గుర్తు చేస్తాను. మీ దగ్గర ఏదైనా ఓల్డ్ వెహికల్ ఉంటే గనక కొనే అవకాశం నాకుంది. లోకల్ అయితే ఒక పూటలో వస్తాం. నాన్ లోకల్ అయితే ఒక రోజు, రోజున్నర పడుతుంది. మీ దగ్గర ఓల్డ్ వెహికల్ ఉంటే గనక ఫైనాన్స్ చేపించే అవకాశం ఉంది. మీ దగ్గర ఓల్డ్ వెహికల్‌కి ఇన్సూరెన్స్ అయిపోతే ఇన్సూరెన్స్ కట్టించే అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్న ఓల్డ్ వెహికల్‌కి నేమ్ ట్రాన్స్‌ఫర్ చేసే ప్రాసెస్ కూడా నాకు దగ్గర అవకాశం ఉంది. విజయవాడలో అయితే గనక నా పర్సనల్ ల్యాప్‌టాప్ తీసుకొని మీ దగ్గరకొస్తారు. ఓకేనా సార్. ఇప్పటివరకు మేము పెట్టిన ప్రతి బండి నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. నాకు సేల్ కూడా చాలా వరకు యూట్యూబ్‌లోనే అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి. చాలా జరిగినాయి కూడా. అందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ వెహికల్ కూడా నాకు ఛానల్‌లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాను సార్. బయట వాతావరణం పరిస్థితి అయితే బాలేదు సార్. ఇప్పుడు వస్తున్న వానలకైతే తడవద్దు. బయటకొచ్చేటప్పుడు మాస్క్ కూడా పెట్టండి సార్. మరలా కరోనా వస్తుందని చెప్పని అంటున్నారు. బైక్ తోలితే గనక హెల్మెట్ పెట్టండి. కార్ డ్రైవ్ చేస్తే గనక సీట్ బెల్ట్ పెట్టండి. ఓకేనా అండి. మరో వెహికల్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. తమ్ముడు రాజేష్‌తో మీ సంగీత్. ఓకేనా. థాంక్ యూ.